ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొందరికి బ్లీడింగ్ స్పాటింగ్ వస్తాయి. అండ్ దెన్ ఈవెన్ బీటా హెచ్సిజీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇయర్లీ లైక్ 4 వీక్స్లో లైక్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బీటా హెచ్సిజీ రిజల్ట్ వచ్చి ఉంటుంది, వెంటనే మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి లైక్ ఇనిషియల్ స్టేజ్లో మీకు బ్లీడింగ్ వస్తే డోంట్ వరీ అండి. దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ గర్భసంచిలో అటాచ్ అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. ఇట్స్ లైక్ హెవీ బ్లీడింగ్ లేకుండా లైట్ కొంచెం స్పాటింగ్ వచ్చేది ఇట్స్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. మీరు నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ మీరు అప్రోచ్ యువర్ డాక్టర్ అండ్ దెన్ మీరు కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్టింగ్ హార్మోన్స్ అనేది మీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సెకండ్ ఇస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ యూజువల్గా బేబీ అనేది గర్భసంచిలో డెవలప్ అవ్వాలి అనమాట. సో గర్భసంచిలో డెవలప్ అవ్వకుండా ట్యూబ్లో డెవలప్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కడుపు లోపలనే రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఎయిదర్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. సో ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని మనం ఆ ప్రెగ్నెన్సీని స్టాప్ చేయాలి, టర్మినేట్ చేయాలి అనమాట. సో దట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. థర్డ్ అనేది మూలా ప్రెగ్నెన్సీ. మూలా ప్రెగ్నెన్సీ అనేది ద్రాక్ష ప్రెగ్నెన్సీ. సో యూజువల్గా ఎగ్ అండ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఒక బేబీ ఫామ్ అవ్వాలి. ఆ బేబీ అనేది ఆ యూట్రస్లో అటాచ్ అవ్వాలి అనమాట. బట్ ఈ మూలా ప్రెగ్నెన్సీ అనేది అబ్నార్మల్ బేబీ అనమాట. సో 2 eggs ఆర్ లైక్ 1 ఎగ్లో 2 sperm వెళ్ళి మిక్స్ అయితే అది ఏమవుతుంది అంటే ఇది క్రోమోసోమల్ అబ్నార్మల్గా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఆ బేబీ పార్ట్స్ డెవలప్ అవ్వకుండా జస్ట్ సిస్ట్ లాగా లైక్ గ్రేప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి గర్భసంచిలో ఉంటుంది అనమాట. సో అది ఉన్నప్పుడు కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్. అండ్ దెన్ ఫోర్త్ కండిషన్ అనేది అబార్షన్. సో అబార్షన్ అనేది యూజువల్గా మిస్కరేజ్ లైక్ ఇన్ కేస్ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్నప్పుడు కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ లైక్ మేబీ బేబీ అబార్ట్ అవ్వాలి, థ్రెటన్డ్ అబార్షన్ అని ఉంది. థ్రెటన్డ్ అబార్షన్ అంటే లైట్ మీకు జస్ట్ బ్లీడింగ్ వస్తుంది బట్ బేబీ బాగానే ఉంటుంది అనమాట. గర్భసంచి లోపల బాగానే ఉంటుంది, హార్ట్ బీట్ కూడా బాగానే ఉండొచ్చు. అండ్ దెన్ కొన్ని అబార్షన్ అనేది ఆల్మోస్ట్ బేబీ కూడా బయట వచ్చేస్తుంది అనమాట. అట్లా అబార్షన్లో కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ యూజువల్గా అబార్షన్ టైంలో మీకు కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో కూడా మీరు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి లైక్ ఆల్ దీస్ కండిషన్ అన్నిట్లో కొన్ని సపోర్టింగ్ హార్మోన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని అబార్షన్స్ అనేది వీ కెన్ స్టాప్. సో మీకు కొంచెం సపోర్టింగ్ హార్మోన్స్ తీసుకుంటే స్టాప్ చేయగలుగుతాము. సో ఇదే కొన్ని కండిషన్స్ మీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ రావడానికి ఇదే కొన్ని కండిషన్స్ అనమాట. డోంట్ వరీ. ఎనీ ప్రాబ్లం ఉంటే మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, లైక్ స్కాన్ చేసుకోండి, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ వెల్. జనరల్గా ఏంటంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే మనకి జనరల్గా బర్త్ కంట్రోల్ కోసం యూస్ చేస్తాము. సో అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఏముంటుంది అంటే నార్మల్ రొటీన్గా మనకి మంత్లీ సెక్రెట్ అయ్యే హార్మోన్సే ఈస్ట్రోజన్ అనేది ఒక 14 days ప్లస్ ప్రొజెస్ట్రాన్ అనేది ఒక 14 days కొన్నిట్లో, ఇంకా కొన్నిట్లో మొత్తం 21 daysకి వచ్చేటట్టు వేరియస్ డోసేజెస్లో ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఇస్తున్నప్పుడు హార్మోనల్ యాక్సిస్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఓవ్యులేషన్ అనేది జరగదు. సో దానివల్ల బర్త్ కంట్రోల్కి అనేది యూస్ చేస్తాం అనమాట. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఇట్లాంటివి లేదు హార్మోనల్ ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, డిలేడ్ పీరియడ్స్ అట్లా ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వీటి వల్ల ఎఫెక్ట్స్ అంటే ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది చూసుకున్నట్టయితే జనరల్గా ఓసీ పిల్స్లో ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. దానివల్ల కొంతమందికి ఏంటంటే లివర్ డిసీజెస్ ఉన్నా కానీ, లేదు కొన్ని థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇట్లాంటివి వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీలో ఉన్నా, లేదు ఒబేస్గా ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ మరీ ప్రొలాంగ్డ్గా వాడడం వల్ల ఇవి కండిషన్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకనేసి రీసెంట్గా ఉన్న ఓసీ పిల్స్లో అయితే మనకి డోసేజ్ అనేది ఈస్ట్రోజన్ డోసేజ్ చాలా తక్కువ ఇస్తారు.
అయినా కూడా మరీ ఎక్కువ 1 year 2 years కంటే ఇంకా ఎక్కువగా యూస్ చేయకూడదు. ప్లస్ హై రిస్క్ పీపుల్లో ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మీ డాక్టరే డెఫినెట్గా అది చూసుకొని మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము. జనరల్గా ఓసీ పిల్స్ వాడితే ప్రెగ్నెన్సీ అప్పుడైతే రాదు. అలా కాకుండా స్టాప్ చేసినా కూడా ఒక 2-3 months దాని ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది ఉంటుంది, ఆ హార్మోన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అవే వరకు. అట్లా కాకుండా ఇంకా లాంగ్ టర్మ్లో ప్రెగ్నెన్సీ రాదు అనేది అయితే ఏం లేదు. కొంతమంది అట్లాంటి మిస్కాన్సెప్షన్తో కూడా ఉంటారనమాట. ఎడినోమయోసిస్ లేదు పీసీఓఎస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు డాక్టర్సే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు 1-2 months ఇస్తుంటాము. సో హార్మోన్స్ అంతా బ్యాలెన్స్లోకి రావడానికి. సో అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు యూజ్ చేసినప్పుడు మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట. సో చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్లు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము బొప్పాయి తినచ్చా, పైనాపిల్ తినచ్చా, జామకాయ తినచ్చా? ఈ 3 fruits మాత్రం డెఫినెట్గా అడుగుతారు ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్. సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పైనాపిల్ ఆర్ ఈ పపాయ అనేవి రాగా ఉన్నవి తింటే ఏమవుతుందంటే వాటి వల్ల కొంచెం యుట్రైన్ కంట్రాక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిలో ప్రొస్టాగ్లాండిన్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి రా పపాయ తింటే అందులో ప్రొస్టాగ్లాండిన్స్ అవి ఉండడం వల్ల యుట్రైన్ కంట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి బెటర్ టు అవాయిడ్ అని కొన్ని స్టడీస్లో ఉన్నాయి. సో అంతే తప్ప అంత రాగా కాకుండా పండు లాగా ఉన్న పపాయ కానీ పైనాపిల్ కానీ తింటే ఏమీ అవ్వదు. బట్ చాలామంది ఏంటంటే అలా రాగా ఉన్నవి అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ జామకాయ అయితే మీరు డెఫినెట్గా తినొచ్చు, అందులో అయితే ఏ ప్రాబ్లం లేదు. సో మీరు తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, నెక్స్ట్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఈచ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మనం చెక్ చేసుకుంటే సో బేబీ కూడా మనకి మంచి న్యూట్రిషియస్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కరెక్ట్ వెయిట్ గెయిన్తో ఇలా పుట్టడం అనేది జరుగుతుంది. అవుట్ సైడ్ ఫుడ్, న్యూడిల్స్ ఇలా ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉండి ఎక్కువ కార్బ్స్ ఉన్నవి అటే స్ట్రెచ్ అనేవి తీసుకోకూడదు. లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ ప్రోటీన్స్ కూడా మీరు డ్రై ఫ్రూట్స్, సో రొటీన్గా మీరు తీసుకునేవన్నీ దాళ్ళు, సో రొటీన్గా పప్పు ఇవన్నీ తింటారు కాబట్టి అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ 3 monthsలో మీకు ఎక్కువ నాసియా సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మీకు ఈ ఫుడ్ అన్నీ తినలేకపోతున్నామని చెప్పి భయపడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ 3 months మీరు ఎంత తినాలని ట్రై చేసినా కూడా ఏవి తినలేరు. మీరు ఆ ఫస్ట్ 3 months మెయిన్గా మీ హైడ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎక్కువ ఈ ఫుడ్ తినకపోయినా పర్లేదు. ఈవెన్ నాన్ వెజ్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, మేము నాన్ వెజ్ తినచ్చా అని. సో నాన్ వెజ్ కూడా ప్రోటీనే. అందులో ఏంటంటే దాంతోపాటు ఎక్కువ ఆయిల్, ఎక్కువ స్పైస్ లేకుండా మీరు తినచ్చు. సో మీరు తీసుకునే ఫుడ్ ఎంత హెల్తీగా, ఎంత సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నారంటే బేబీ అనేది హెల్తీగా ఉంటుంది. చిన్న లెవెల్ నుంచి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కుదరదా డాక్టర్, లేదా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మొత్తం మంత్లో ఏ టైంలో కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది. సమ్వన్ ఆస్క్స్ మీ అండి, బెస్ట్ టైం టు మీట్ అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఒకటే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఒకటే హౌస్లో ఉంటున్నారు అంటే మాత్రము కరెక్ట్ ఈ టైం కలవాలి ఆ టైం కలవాలి అని పెట్టుకోకుండా వీక్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 times, అది రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఎటువంటి కాండమ్స్ లేదా టాబ్లెట్స్ తీసుకోకుండా కలుస్తూ ఉండాలండి. ఈ టైంలో కలవాలి ఆ టైంలో కలవాలని పెట్టుకుంటే అది స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడం తప్ప పెద్దగా బెనిఫిట్ అవ్వదు. అదే కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ పరంగా కానీ లేదా చదువుకుంటుంటారు, ఇంకా కాలేజ్లో ఉంటారు, తొందరగా పెళ్ళయింది, వేరే స్టేట్స్ వేరే సిటీస్లో ఉంటారు. సో వీళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందంటే వాళ్ళ జర్నీ ఉంటుంది, సో ఆ టైంకి రావాలి. సో అందుకని అట్లాంటి వాళ్ళకు కూడా ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ వాళ్ళకి కరెక్ట్గా ప్రతి మంత్ పీరియడ్స్ వస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్న వాళ్ళలో మాత్రమే మేము ఇది సో అండ్ సో బెస్ట్ టైం అండి కలవడానికి అని చెప్పడానికి కుదురుతుంది. అదర్ లేడీస్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో, 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి లేదా టాబ్లెట్స్ తీసుకుంటేనే వస్తున్నాయి పీరియడ్స్, ఇలాంటి వాళ్ళలో ఈవెన్ యాజ్ అ డాక్టర్ మాకు ఈ టైం కలవాలి అని చెప్పడం అన్నది చాలా డిఫికల్ట్ అవుతుందండి, పాసిబిలిటీ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే లేడీస్కి మాకు ఒక ఐడియా ఉంటుంది, సో అండ్ సో టైం ఎగ్ పెరిగి విడుదల అవుతుండొచ్చు, సో ఆ విడుదలైన గుడ్డు
మనకు 12 గంటల నుంచి 24 గంటల వరకే బతుకుంటుంది. సో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయితే బెస్ట్ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి అని. మీ సైకిల్ లెంత్ ఏదైతే ఉందో అంటే 28 డేస్కి ఒకసారి మీకు పీరియడ్స్ వస్తున్నాయి అంటే దాని నుంచి మీరు నంబర్ 14ని మైనస్ చేయండి. మీకు ఫైనల్ నంబర్ అంటే 28 నుంచి మీరు 14 మైనస్ చేస్తే మనకు వచ్చే నంబర్ 14. సో ఆ 14కి 2 డేస్ ముందు 2 డేస్ తర్వాత అంటే 12th to 16th డే మీకు బెస్ట్ టైం లాగా తీసుకొని ఆ టైంలో భర్త భార్య కలవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ మిగతా నంబర్స్కి కూడా మీరు అప్లై చేయొచ్చండి. లైక్ 30 డేస్ సైకిల్ అనుకోండి, అంటే 30 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుంది, ఎక్కువ లెంత్ ఉందనుకోండి, 30 నుంచి మీరు 14 మైనస్ చేయండి, 16 వస్తుంది. మళ్ళీ 16కి +2 -2 చేయండి, దట్ ఈస్ 14th డే టు 18th డే. సో ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం టైం ఫ్రేమ్ ఇది కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అదర్వైజ్ కోహాబిటేటింగ్ సేమ్ ప్లేస్లో ఉండే కపుల్స్ మాత్రం ఇవన్నీ ఫాలో కాకుండా బెస్ట్ ఇస్ వీక్లో ఒక 2-3 టైమ్స్ ఏ ప్రొటెక్షన్ మెజర్ తీసుకోకుండా కలుస్తూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వేరే లేవు అంటే మీరు సూన్ యూ విల్ సీ అ ప్రెగ్నెన్సీ. పీసీఓడి అనే సమస్య అండాశయంలో నీటి బుడగలు అని మనం కామన్ టర్మ్స్లో చెప్తామండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల అండాశయంలో ఫాలికల్ అనేది టైంకి సెలెక్ట్ అయ్యి రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది వీళ్ళకి ప్రాబ్లం. సో నార్మల్గా ఆడవాళ్ళకి అండాశయంలో ఫాలికల్స్ ఉంటాయి, దాంట్లో నుంచి ఒక ఫాలికల్ సెలెక్ట్ అయ్యి పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఫాలికల్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి అండ్ ఈ సెలెక్షన్ జరగదు కాబట్టి ఎగ్ రిలీజ్ అవడంలో వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఫాలికల్ అనేది లేట్గా పెరిగి రిలీజ్ అవ్వచ్చు లేదా అసలు పెరగకపోవచ్చు. దీనివల్ల ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వదు కాబట్టి వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి మొటాల్ రావడం కానీ, అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ అంటే అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ, చెస్ట్ పైన కానీ ఇట్లా హెయిర్ అనేది పెరుగుతుంది, వాయిస్లో కొంచెం హోర్స్నెస్ రావడం కానీ లేదా మేల్ టైప్ ఆఫ్ బాల్డ్నెస్ రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తాం. అండ్ స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో 20 ఫాలికల్స్ కంటే ఎక్కువ కనిపిస్తే అప్పుడు మనం పాలిసిస్టిక్ ఒవేరియన్ మార్ఫాలజీ అని అంటాం. సో ఈ 3 సిమ్టమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అండ్ స్కాన్లో మనకు పాలిసిస్టిక్ ఒవేరియన్ మార్ఫాలజీ ఈ 3లో కనీసం 2 ఉన్నా కూడా మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేస్తాం. కొంతమంది అడాలసెంట్స్ అంటే పెళ్లి కూడా కాకుండా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మొటాలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాయని వస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ పెళ్ళైన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలామంది వస్తూ ఉంటారు. సో వీళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీ అసలు రాదు అని అయితే కాదండి, వాళ్ళకి లేట్గా ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది తక్కువ. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువ. సో బట్ స్టిల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి ఎగ్ ప్రతి నెల రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి మంచి ఛాన్సెసే ఉంటాయి. సో పీసీఓడి అనేది బేసిక్లీ ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. దీనివల్ల డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి కానీ అసలు ప్రెగ్నెన్సీయే రాదు అని అయితే కాదు.